దోమడుగులో హెట్రో ఫార్మా కంపెనీ రసాయన వ్యర్థాలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలపై పీసీబీ స్పందించింది. ఈ ఘటనపై ఇప్పటికే శాంపిల్స్ కూడా సేకరించామని, వాటిపై నివేదిక వచ్చాక చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని అంది పీసీబీ సీనియర్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్. హెట్రో సంస్థ వల్లే కాలుష్యం జరిగి గనక ఉంటే స్టాప్ ప్రొడక్షన్, టెంపరరీ క్లోజర్ ఆదేశాలు కూడా ఇస్తామని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్ట్స్ ఆధారంగా రసాయన వ్యర్థాల రిలీజ్ చేసిన కంపెనీస్ పై చర్యలు తీసుకుంటామంటున్న ప్రసన్న కుమార్ తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లాలోని హెటిరో ఫార్మా సంస్థకు సంబంధించినటువంటి రసాయన వ్యర్థాలతో స్థానికంగా ఉండే నల్లకుంట చెరువు ఎర్రకుంటగా మారిన పరిస్థితి. స్థానిక రైతులు దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి రసాయన వ్యర్థాల వల్ల చెరువు పూర్తిగా రంగు మారిపోయిన పరిస్థితి? అంటే ఇప్పుడు 2-3 రకాలుగా ఇది జరుగుతుంది. ఏదైనా చెరువులో నీళ్ళు రంగు మారడం అనేది ఒకటి, చుట్టుపక్కల ఉండే పరిశ్రమల్లోంచి వ్యర్థాలు వాళ్ళు వదిలిపెడితే చెరువులోకి చేరడం. రెండోది, ఇప్పుడు వచ్చే పెద్ద వర్షం లాంటి వర్షం వచ్చినప్పుడు ఆ పరిశ్రమల్లో లేకపోతే ఆ చుట్టుపక్కల పరిశ్రమల్లో ఉండే వ్యర్థాలు లోపల ఉన్నవి కూడా అవి కొట్టుకుని రావచ్చు, లేదా వాళ్ళ రా మెటీరియల్ స్టోరేజ్ అవన్నీ ఏదైనా బ్రేక్ అయినా కూడా రావచ్చు. అంటే ప్రమాదవశాత్తు రావచ్చు, లేదా వాళ్ళ ఇంటర్నల్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేకపోతే రావచ్చు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కాంటెక్స్ట్లో సడన్గా పడ్డ వర్షాలకు కూడా రావచ్చు. ఏదైనా కారణం కావచ్చు. ఏ కారణమైనా కూడా ఒకవేళ చెరువులో నీటి నాణ్యత మారితే కనుక నీటి నాణ్యతని పరిశీలించడానికి నమూనాలని సేకరించి కాలుష్య నియంత్రణ మండలి మా ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేసిన మీదట ఎలాంటి క్వాలిటీ వాటర్ ఉంది అనేది తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత దానికి ఫింగర్ ప్రింటింగ్ చేస్తాం. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది ఈ చెరువులోకి అని. ఆ ఫింగర్ ప్రింటింగ్లో మనకి ఆ ఎఫ్లూయెంట్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఆ రంగు మారిన నీటి నమూనాలో ఉండే లక్షణాలను బట్టి ఏ పరిశ్రమ వాళ్ళు ఏం తయారు చేస్తే ఇలాంటి కలుషితాలు వచ్చే అవకాశం ఉందో దాన్ని మేము బేరేజ్ వేసి ఆ పరిశ్రమలకి నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చి వాళ్ళ పరిసరాలని కూడా మేము పరిశీలిస్తాం. నోటీస్ ఇవ్వడమే కాదు, పరిసరాలని కూడా తక్షణం పరిశీలిస్తాం. ఎస్పెషల్లీ ఇట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి విషయాలు దృష్టిలోకి వచ్చినప్పుడు వెంటనే ఆ ఏరియాకి వెళ్ళి పరిశీలించి అక్కడ ఇప్పుడు నమూనాలని సేకరించి లోపల ఉండే నమూనాలు, లోపల నుంచి బయటికి వచ్చే ప్రాంతంలో ఉండే నమూనాలు, చెరువులో ఉండే నమూనాలని ఈ మూడింటిని మేము విశ్లేషించి చూసుకున్న మీదట మనకు ఖచ్చితంగా ఈ పరిశ్రమ నుంచి ఈ సమస్య వచ్చింది అన్నప్పుడు వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని తక్షణం ఆ కాలుష్యాల వల్ల ప్రమాదం ఉంది అన్నప్పుడు మాత్రం వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. చర్యలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకమైన చర్య ఏమో స్టాప్ ప్రొడక్షన్, వాళ్ళ ప్రొడక్షన్ని ఆపమంటాం. ఎందుకంటే ప్రొడక్షన్ వచ్చినప్పుడు పొల్యూషన్ కూడా వస్తుంది కాబట్టి, ప్రొడక్షన్కి బై ప్రోడక్ట్గా వ్యర్థాలు పుడతాయి కాబట్టి ఆ పరిశ్రమని మేము స్టాప్ ప్రొడక్షన్ అని ఆర్డర్స్ ఇస్తాం. ఒకవేళ అది తీవ్రంగా ఉంది, పరిశ్రమలోంచి వచ్చిన కలుషితాలు ఇంకా తీవ్రంగా ఉన్నాయంటే మేము వాటిని క్లోజర్ ఆర్డర్స్ ఇస్తాం. అంటే మూసేయమని చెప్పి మూసివేత నోటీసులు ఇస్తాం. ఈ మూసివేత కానీ స్టాప్ ప్రొడక్షన్ కానీ అవి టెంపరరీనే. ఎందుకంటే ఒకవేళ ఆ పరిశ్రమ తను చేసిన తప్పుని సరిదిద్దుకుని తన ఇంకా ముందు తప్పు కాకుండా వాళ్ళ పరిశ్రమలో ఉండే యంత్రాలని మార్చుకుంటే, ట్రీట్మెంట్ మెథడాలజీని మార్చుకుంటే దాన్ని మా టెక్నికల్ కమిటీ వెళ్ళి స్టడీ చేస్తుంది. స్టడీ చేసి అవును వీళ్ళు చేసిన ఈ మార్పుల వల్ల ఇంకా మీదట కాలుష్యం రాదు అని నిర్ధారించుకున్నప్పుడు ఆ నిర్ధారణ జరిగితే మళ్ళీ వాళ్ళని ఓపెన్ చేస్తాం. టెంపరరీ ఏదైనా క్లోజర్ టెంపరరీయే, స్టాప్ ప్రొడక్షన్ కూడా టెంపరరీయే. ఓపెన్ చేసిన తర్వాత కూడా వాళ్ళని పర్యవేక్షణలో ఉంచుకుంటాం. వాళ్ళు చూస్తూ ఉంటాం ఎక్కడైనా వాళ్ళు తప్పు చేస్తారా అని చెప్పి. హ్యాబిచువల్గా అంటే అలవాటుగా తప్పు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఇంకొంచెం జాగ్రత్తగానే కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూనే ఉంటాం, వాళ్ళని జాగ్రత్తగానే పరిశీలిస్తూ ఉంటాం. అలా మీరు చెప్పిన పరిశ్రమ నుంచి కూడా ఒకవేళ
డైరెక్ట్గా మనకి ఆ పరిశ్రమలోంచి వచ్చిన వ్యర్థాలు ఈ చెరువులో ఉండే వ్యర్థాలు రెండు ఒకటైతే ఫింగర్ ప్రింట్లు ఎస్టాబ్లిష్ అయితే కనుక తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కానీ ఇక్కడ హెటిరో సంస్థ పైన గతంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశాం, మేము 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు దాన్ని? అంటే చర్యలు తీసుకోకుండా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. కాలుష్య నియంత్రణ మండలి ఒక రెగ్యులేటరీ బాడీగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటూనే ఉంటుంది. చర్యలు తీసుకోవడానికి కూడా మా దగ్గర మెథడాలజీ ఉంది. టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఉంటుంది, ఆ కమిటీలో ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారు. ఆ ప్రొఫెసర్స్ నమూనాలని ఫిర్యాదులని రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఫిర్యాదుదారులతోటి మాట్లాడతారు. అట్లాగే ఎవరి మీద ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ దగ్గర జరిగిన తప్పులు వాటిని కరెక్షన్ చేసుకునే పద్ధతులు వాళ్ళు చేయలేకపోవడం ఇవన్నిటి మీద కూలంకుషంగా స్టడీ చేసిన మీదటే ఆ పరిశ్రమ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటి యాక్షన్ ఇదివరకు కూడా హెట్రో కానీ వేరే ఏ కంపెనీస్ల మీద కానీ ఉన్నాయి, జరుగుతాయి కూడా, జరగకుండా ఉండే అవకాశం లేదు. తూతు మంత్రంగానే చర్యలు తీసుకుంటుంది, కానీ శాశ్వత పరిష్కారం లేదు. మాకు దానివల్ల తినే తిండిలో కల్తీ, గాలిలో కల్తీ, మా నీటిలో కల్తీ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. సో దానికి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాత్కాలిక చర్యలతో తూతు మంత్రంగానే తీసుకుంటుందా, వారికి శాశ్వత పరిష్కారం దిశగా ఏమైనా ముందుకు వెళ్తుందా? సమస్య శాశ్వతంగా ఉన్నప్పుడు శాశ్వత పరిష్కారం ఉంటుంది. తాత్కాలికంగా సమస్య ఉంటే దానికి తాత్కాలికంగానే సమాధానం ఉంటుంది. సమస్య స్థాయిని బట్టి మనకి కనిపించేది, మనకి అనిపించేది, మన మీద ఇంపాక్ట్ చూపించేది ఇవి 3 డిఫరెంట్ అనిపించవచ్చు. నీళ్లు రంగు మారినంత మాత్రంతో ఆ రంగు నీళ్లు ఎంత మన ఆరోగ్యాన్ని హాని కలిగించేదా, లేకపోతే పంట దిగుబడిని హాని కలిగించేదా, లేకపోతే జలరాశికి ఇంపాక్ట్ చూపించేదా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తాం. క్వాలిటీ ఆఫ్ వాటర్ని బట్టి ఒకవేళ ఆ క్వాలిటీ కనుక దుర్మార్గంగా ఉంది, దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు చర్య ఎప్పుడైనా తీవ్రంగానే ఉంటుంది. దాన్ని ఆ కట్టడి చేయడం కూడా ఖచ్చితంగానే ఉంటుంది. ఎటొచ్చి ఏంటంటే ఎవరైనా ఫిర్యాదుదారికి ఏమనిపిస్తుంది అంటే ఆ ఫిర్యాదు మళ్ళీ ఒక సోర్స్ మీద జరిగినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఏం చర్య తీసుకోలేదు అనిపిస్తుంది. చర్య తప్పకుండా తీసుకుంటారు. పరిశ్రమలు కూడా ఏం చేస్తాయంటే ఇదివరకు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్లో మార్పు ఉంటుంది. ఇదివరకు వచ్చిన ఎఫ్లూయెంట్కి ఇప్పుడు వచ్చిన ఎఫ్లూయెంట్కి దానికి అకార్డింగ్లీ మార్పు ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్ మెథడాలజీ కూడా ఇదివరకు ట్రీట్మెంట్కి ఇప్పుడు ట్రీట్మెంట్కి రెండిట్లో మార్పు వస్తుంది. కొన్నిసార్లు ట్రీట్మెంట్ సడన్గా దాన్ని పెంచలేకపోవచ్చు లేదా తగ్గించలేకపోవచ్చు. ఈ రకరకాల కారణాల వల్ల పరిశ్రమ మనకి పరిమితుల్లో లోబడి పనిచేస్తుందా లేదా అనేది మనం చూస్తాం. అంటే చట్ట ప్రకారం అది తప్పా కాదా అనేది చూసి చట్ట ప్రకారం తప్పు అయినప్పుడు చట్ట ప్రకారం దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. చర్య తీసుకోకుండా ఉండే అవకాశం లేదు. తీసుకోకుండా ఉండే హక్కు పీసీబీకి కానీ అట్లాంటి అధికారం కానీ పీసీబీకి లేదు. కాబట్టి చర్య ఖచ్చితంగా తీసుకుంటాం. చర్య తీసుకోవాల్సిందే, చర్య తీసుకుంటాం. ఎటొచ్చి ఏ మేరకు నష్టం కలిగింది, ఎవరి నుంచి నష్టం కలిగింది, ఆ నష్టాన్ని నుంచి ఇంకా ముందు కాకుండా చేస్తారా లేదా అనేది ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. దానికి అనుగుణంగా టెక్నికల్ డెసిషన్ తీసుకుంటాం. టెక్నికల్ కమిటీ స్టడీ చేసి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ డెసిషన్స్ ఏవైనా తీసుకుంటారు. కానీ హెటిరో లాంటి ప్రముఖ కంపెనీలు, పెద్ద కంపెనీలు కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవడంలో పీసీబీ అలసత్వం వహిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? ఎప్పుడైనా పెద్ద కంపెనీ అన్నప్పుడు ఆ పెద్ద కంపెనీ తనకు తానే చర్యలు తీసుకోవాలనుకుంటుంది. తనకు తానే తన పర్ఫార్మెన్స్ బాగుండేలా ఉంచుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఇమేజ్ కారణం. ఒక పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం ఆ పరిశ్రమ ఇమేజ్ మీద, ఆ పరిశ్రమ గురించి ప్రజలు అనుకునే మాట మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అది వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, వాళ్ళ షేర్ హోల్డర్స్ వీళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏ పరిశ్రమ కూడా మొత్తం ఏ పర్యావరణ నిబంధనని పాటించను అనే పరిస్థితిలో ఉండదు. ఎటొచ్చి వాళ్ళు పాటించడంలో అవసరం మేరకు పాటిస్తున్నారా, అవసరానికంటే తక్కువ పాటిస్తున్నారా అనేది కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. ఏ కట్టడి అయినా 24 గంటలు 365 రోజులు ఏ పరిశ్రమని 100% ఏ కట్టడి సిస్టంలో అన్నా చేయలేదు. కట్టడి సిస్టమ్ ఎప్పుడైనా సరే ఇంటర్నల్గా కూడా ఉండాలి. పరిశ్రమ వాళ్ళు ఉండాలి. ఆ పరిశ్రమకి సంబంధించిన ఆ పరిశ్రమ లాంటి పరిశ్రమలు, అసోసియేషన్లో ఉండే పరిశ్రమలు అందరూ కూడా ఒకవేళ టెక్నాలజీ లేకపోతే టెక్నాలజీ మీద స్టడీ చేయాలి. ప్రొడక్షన్ని ఇంకొంచెం క్లీనర్గా ఎట్లా చేయాలి,
వేస్ట్ని ఇంకొంచెం తక్కువ చేసినట్టు ఏం చేయొచ్చు, ట్రీట్మెంట్ ఇంకొంచెం బెటర్గా చేయాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద కంటిన్యూస్గా రీసెర్చ్ డెవలప్మెంట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాంటి పని ఒకవేళ ఒక కంపెనీ చేయలేకపోతే ఆ కంపెనీకి ఆ సంఘం, ఆ కంపెనీ లాంటి కంపెనీల సంఘం సపోర్ట్ చేయాలి. నెక్స్ట్, ఒకవేళ అది పెద్ద పరిశ్రమ అయితే ఆ పరిశ్రమ ఖచ్చితంగా దాని మీద రీసెర్చ్ చేసి పరిశోధనలు చేసి ఎలా దాని పర్యావరణ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి సమాజం అందరూ హర్షించేలాగా బిహేవ్ చేస్తుందో ఆ ప్రయత్నం ఆ పరిశ్రమ కూడా చేయాలి. అలా ఏ పరిశ్రమ అయినా చేస్తుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుకుంటుంది. అలా చేయాలనుకున్న పరిశ్రమలకి సహాయం కూడా చేస్తుంది. కానీ ఇక్కడ ఎటిరో సంస్థ కంపెనీ వల్ల రసాయన వ్యర్థాల వల్ల గుమ్మడిదల, దోమడుగు, బొంతపల్లి 3 గ్రామాలకు సంబంధించినటువంటి వందలాది మంది రైతులు మా బతుకులు పోతున్నాయి, మా ఆరోగ్యాలు పోతున్నాయి, మా జీవితమే నాశనం అవుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మీకు ఆ దృష్టి అంటే ఆ సమస్య అనేది మీ దృష్టికి వచ్చిందా? మీరు ఇప్పుడు తక్షణంగా దీనికి సంబంధించినట్టు ఎలా ముందుకెళ్ళున్నారు? ఈ సమస్య పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి వచ్చింది. దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నమూనాలని సేకరించారు, ఫింగర్ ప్రింటింగ్ చేసి తగు చర్యలు తీసుకుంటారు. సార్, ఫైనల్గా వర్షాకాలం అంటేనే ఈ కెమికల్ కంపెనీస్, రసాయనాలకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలే కావచ్చు, వీటికంటే ఒక పండగ. ఎందుకంటే ఆ వరదల్లో కూడా ఆ రసాయన వ్యర్థాలను కలుపుతున్నారు. దీనివల్ల అక్కడ జీవావరణం కూడా పూర్తిగా నాశనం అవుతున్న పరిస్థితి. చెరువులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఫైనల్గా మీరు ఈ కెమికల్ కంపెనీస్కే కావచ్చు, ఫార్మా కంపెనీస్ కావచ్చు, ఏమని హెచ్చరిస్తారు? క్లైమేట్ చేంజ్ కాంటెక్స్ట్లో, ఈ వాతావరణ మార్పుల కాంటెక్స్ట్లో మనకి కుండపోత వర్షాలు అనేవి కామన్ అయిపోయినాయి. క్లౌడ్ బర్స్ట్, కుండపోత వర్షాలు అనేది కామన్ అయిపోయినాయి. కుండపోత వర్షాలని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు అందరూ కూడా క్లైమేట్ చేంజ్ కాంటెక్స్ట్లో వాళ్ళ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ మెథడాలజీ కానీ, వేస్ట్ని స్టోరేజ్ మెథడాలజీ కానీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకులాగా ఇప్పుడు ఉండదు. మనం మొన్న రాత్రి పడ్డ వర్షాలను, అట్లాంటి వర్షం చాలా ఏళ్ళైంది అట్లాంటి వర్షం చూసి అనిపించింది. అట్లాంటి వర్షాలు పడ్డాయి. సో ఈ వర్షాలతోటి పరిశ్రమకి వేస్ట్ మాత్రమే కాదు, ఈవెన్ రా మెటీరియల్ కూడా వేస్ట్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు సరిగ్గా దాన్ని స్టోరేజ్ చేసుకోకపోతే వేస్ట్గా మారడమే కాదు, రా మెటీరియల్ వాళ్ళు లాస్ అవడమే కాదు, పర్యావరణానికి కూడా కాలుష్యంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పరిశ్రమలు ఈ క్లైమేట్ చేంజ్ కాంటెక్స్ట్లో వాళ్ళ వేస్ట్ని ఇంకొంచెం ఎఫిషియెంట్గా స్టోరేజ్ చేసుకోవడం, వాళ్ళ రా మెటీరియల్ని ఇంకొంచెం ఎఫిషియెంట్గా స్టోరేజ్ చేసుకోవడం, వాళ్ళ ప్రాసెస్ని ఇంకొంచెం ఎఫిషియెంట్గా చేసుకోవడం, వాళ్ళ మెయింటెనెన్స్, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కూడా ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి పరిశ్రమ స్వంతంగా తనకి తాను రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత బాగా రెగ్యులేట్ చేసుకుంటే, ఎంత బాగా పర్ఫామ్ చేస్తే అంత బాగా షేర్ హోల్డర్స్లో కూడా వాళ్ళ వాల్యూ ఉంటుంది, సమాజం కూడా హర్షిస్తుంది వాళ్ళని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. హిటరో పరిశ్రమకు సంబంధించినటువంటి స్థానికంగా ఉండే చెరువు రంగు మారిన నేపథ్యంలో అక్కడ ఇప్పటికే శాంపిల్స్ సేకరించాం, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించాం. రిపోర్ట్ వచ్చిన అనంతరం ఖచ్చితంగా పరిశ్రమకు సంబంధించినటువంటి రసాయన వ్యర్థాల వల్లే అక్కడ కాలుష్యం జరిగిందని తెలిసే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పీసీబీ అధికారులు చెప్తున్నారు. పర్యావరణానికి హాని చేసే విధంగా ఎలాంటి చర్యలు పరిశ్రమలు తీసుకోవద్దంటూ ఆ వ్యర్థాలను కూడా వాళ్ళు వర్షాకాలంలో ఖచ్చితంగా నిల్వ చేసుకునే విధంగా ఉండాలంటూ కూడా పీసీబీ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.